దావీదును కనెను. ఊరియా భార్యలైన ఆమె యందు ఊరియా భార్యలైన ఆమె యందు దావీదు సొలొమోను కనెను. సొలొమోను రెహోబును కనెను. రెహోబు అబీయాను కనెను. అబీయా ఆసాను కనెను. ఆసా యెహోషాపాతును కనెను. యెహోషాపాతు యెహోరామును కనెను. యెహోరాము ఉజ్జియాను కనెను. ఉజ్జియా యోతామును కనెను. యోతాము అహజ్యాను కనెను. అహజ్యా హిజ్కియాను కనెను. హిజ్కియా మనష్షేను కనెను. మనష్షే యోషీయాను కనెను. యూదులు బబులోనుకు కనుపబడిన కాలంలో యెషయా యెకన్యాని అతని సహోదరులను కనెను. బబులోనుకు కనుపబడిన తరువాత యెకన్యా షయల్తీయేలును కనెను. షయల్తీయేలు జెరుబ్బాబెలును కనెను. జెరుబ్బాబెలు అబీహూదును కనెను. అబీహూదు ఎలీకీమును కనెను. ఎలీకీము అజరును కనెను. అజరు సదకును కనెను. సదకు అహజ్యును కనెను. అహజ్యు ఎలీహూదును కనెను. ఎలీహూదు ఎలియాజరును కనెను. ఎలియాజరు మత్తాను కనెను. మత్తాను యాకోబును కనెను. మత్తయి సువార్త 1వ అధ్యాయము 16వ వచనం నుంచి. యాకోబు మరియ మధ్యాహ్న యేసేపును కనెను. ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. ఇట్లు అబ్రహాము మొదలుకొని దావీదు వరకు తరములన్నీ 14 తరములు. దావీదు మొదలుకొని యూదుల బబులోనుకు కొనబడిన కాలము వరకు తరములు 14 తరములు. బబులోనుకు కొనుకోబడినది మొదలుకొని క్రీస్తు వరకు 14 తరములు. యేసు జనన విధేయమునట్లై ఆయన తల్లి అయిన మరియ యేసుకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయి ఉండెను. ఆమె భర్త అయిన యేసేపు నీతిమంతునిగా ఉండి ఆమెను అవమానపరచునల్లక రహస్యముగా ఆమెను విననాడి ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడైన యేసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు భయపడకుము. ఆమె గర్భము ధరించి పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని కనెను. తన ప్రజల వారి పాపము నుండి ఆయన రక్షించెను గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టవలెను. ఇదిగో కన్య గర్భవతి అయి కుమారుని కనెను. అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టెదరు అని ప్రభు తన